Hyderabad's best hospital for ear, nose, throat and hearing problems. Asian ENT Care Center at Begumpet, Hyderabad. ఏది ఇలా సూసైడ్ అటెంప్ట్స్ చేస్తుందని ఇచ్చారా లేకపోతే నాకు బ్లాక్మెయిల్ చేస్తుంది? ఓకే, ఇస్తే వాళ్ళు కూడా సార్ చెప్పారు, బాగానే చెప్పారు. అమ్మాయి ఎందుకు ఇట్లా మంచిగా ఉంటే అయిపోతుంది కదా, వాళ్ళు ఎన్ని రోజులు అది చెప్తే ఉంటా అన్నది మేడం. ఒక 4-5 రోజులు ఉండే మేడం మా ఇంటి కాడ. మళ్ళీ స్టార్ట్ చేసిందా? మళ్ళీ స్టార్ట్ చేసింది మేడం. నేను ఆ అమ్మాయి కలిసి ఈమె ఏమన్నదంటే మా అత్త మామకు పడతలేదు సార్, నేను వేరే ఉంటా అంటే, సార్ మీరు చేసుకోండి, మాకు 8 ఎకరాల ల్యాండ్ ఉంది మేడం, మీ అక్కడిని ఉండి అది పని చేసుకొని బతుకుందని మా నాన్న చెప్పాను మేడం. చెప్తే మనము ఇక పొలానికి వెళ్ళాం మేడం. పొలానికి వెళ్ళి నేను బాత్రూమ్ అని వెళ్ళింది, అక్కడనే ఫోన్ మాట్లాడుతుండే మేడం. మాట్లాడితే నేను ఒకటి కొట్టాను మేడం. కొడితే ఇక అక్కడికి వెళ్ళి వచ్చిందంటే ఇక హైదరాబాద్ వెళ్ళిపోయింది మేడం. నైట్ వెళ్ళిపోయింది మేడం. ఆమె దగ్గర డబ్బులు లేకుండే, ఏమీ లేకుండే, హైదరాబాద్ వెళ్ళిపోయింది మేడం. 3 years నుంచి నాకు చాలా, ఆమె ఎవరు పట్టించుకుంటలేరు మేడం. ఇప్పుడు పాప ఎవరి దగ్గర ఉంది మేడం? పాప ఎవరి దగ్గర ఉందండి? పెద్ద పాప నా దగ్గర ఉంది, చిన్న పాప ఆమె దగ్గర ఉంది మేడం. ఏది ఇప్పుడు రెండో డెలివరీ ఎప్పుడయింది? రెండో డెలివరీ 2019 అయింది మేడం. 2019లో 2017లో పెళ్ళయింది. అప్పుడు ఒక పాప 18లో, 19లో ఇంకో పాప. ఇద్దరు పిల్లలు ఉండగా ఆవిడకి అక్రమ సంబంధాలు, ఫోన్ కాల్స్. నాకు ఇప్పుడు ఏమన్నా అంటే ఎవరేం పీక్కుంటారు, నేను ఫోన్ వాడతా అన్ని వాడు, నాకు తెలియకుండానే వాడింది మేడం. 3 years తెలియకుండా. ఏం చూసుకొని అమ్మాయి ఎంత ధైర్యంగా మాట్లాడుతుంది? మిమ్మల్ని వదిలేస్తే అమ్మాయికి కుటుంబం లేదు, ఒక ఇల్లు లేదు, ఉండడానికి షెల్టర్ లేదు. ఇల్లు లేదు, ఎవ్వరు లేడు మేడం. అమ్మాయి దట ఒంగల మేడం, నాకు తెలియదు. ఇంతకు ముందు మోసపోయినా మేడం చాలా. ఇప్పుడు ఫిజికల్. సరే, అమ్మాయి డైవర్స్ అడిగింది కదా, డైవర్స్ ఇచ్చేస్తే అయిపోయేదిగా. ఎందుకు డైవర్స్ ఇవ్వడానికి మీరు వెనకాడారు మేడం? ఇక్కడ ఊరు సరే పెద్ద మనిషి దగ్గర పోయి నాకు ఇప్పుడే విడాకులు కావాలని, ఇప్పుడే కావాలంటే అప్పుడు బాండ్ మీద సంతకం పెట్టాను మేడం. పెట్టింది ఆల్రెడీ, పచ్చ పెన్ తోటి సంతకం పెట్టింది. నేను వెళ్ళిపోతా అదే రోజు సంతకం పెట్టింది మేడం. ఇప్పుడు హైదరాబాద్ లో ఉంది మేడం. ఆమె పోయి ఎక్కడుందో అబ్బాయితో కూడా మాట్లాడాను. ఒకసారి ఈమె కాల్ చేశాను మేడం. ఎవరా? రాహుల్ అనే వాడితోట? అవును మేడం. ఓకే, ఏమంటాడు? అతనేమంటాడు? అసలు ఇప్పుడు రాహులేనా ఇంకెవరన్నా ఉన్నారా? చాలా మంది ఉన్నారు మేడం. ఆ పాపకు నాకు తెలియదు. అంటే అది మా హాస్టల్లో చేసింది మేడం. స్టార్టింగ్ పోయి కరీంనగర్, మన హైదరాబాద్ లో పోయి హాస్టల్ ఉంటది కదా మేడం. హాస్టల్లో ఉంటే ఆ హాస్టల్ వార్డన్ ఈమె ఒక జాగాలో ఉంటుండే. ఇక పిల్లలు అక్కడ ఉండే, ఇక్కడ మాదాపూర్ ఇక్కడ ఉండేట హాస్టల్ మేడం. హాస్టల్లో వార్డెన్ గా జాయిన్ అయిందా? జాయిన్ అయింది మేడం. హాస్టల్లో జాయిన్ అయితే నాకు స్టార్టింగ్ లోనే ఆ వార్డెన్ ఒకరోజు దొరకబట్టి, మరి ఇలా గొడవలు ఉన్నాయి కదా, మరి మా ఆయనని ఇక్కడ ఒక అబ్బాయితో ఉంటుండేట మేడం. అక్కడ నాకు ఒక రోజు ఫోన్ చేసింది మేడం. హాస్టల్ వార్డెన్ ఫోన్ చేస్తే ఇట్లా అంటే మాకు డీటెయిల్స్ కనుక్కున్నా మేడం. ఇట్లా నీకెందుకు ఇచ్చింది డీటెయిల్స్? నీకెందుకు ఇచ్చింది? అసలు నువ్వెవరో తెలియదు కదా వార్డెన్ కి. అంటే చాలా సార్లు ఫోన్ కాల్స్ చేసింది మేడం. ఆ ఫోన్ కాల్స్ నా దాంట్లో ఉండే. నేను చాలా సార్లు ఫోన్ చేసిన అమ్మాయికి, మా వైఫ్ కి. చేస్తే ఈ నంబర్ ఎవరబ్బా చాలా సార్లు వస్తుందని నాకు కాల్ చేసింది మేడం. అయితే నేను అన్నా కదా, మా వైఫే గిట్ల గొడవలు వచ్చిందని చెప్పాను మేడం. అప్పుడు వార్డెన్ షాక్ అయ్యి, అప్పుడు వార్డెన్ షాక్ అయ్యి, ఆల్రెడీ ఇక్కడ ఒక హస్బెండ్ ఉన్నాడమ్మా, నువ్వు సొంత హస్బెండ్ అని ఆవిడ చెప్పింది మీకు. అరే మేము షాపింగ్కి వెళ్ళాం కదా, మరి ఆయన వస్తే ఆయన ఎవరు అంటే, నేను కాదు మేడం, నేను ఇట్లా పరిస్థితి మాది పల్లెటూరు, అమ్మాయి కూడా పెట్టుకొని వచ్చిందంటే, ఇక్కడ ఒక అబ్బాయి వస్తుండు, డైలీ వస్తుండు మరి హాస్టల్లోకి అంటే, ఆ అమ్మాయి హాస్టల్లోకి వెళ్ళి తీసేసింది మేడం. అక్కడికి వెళ్ళి చాలా సార్లు అయినా చూడట మేడం. తీసేసి ఎంతకాలం అయింది? తీసేసి 2 years అయింది మేడం. 2 years హాస్టల్లోకి వెళ్ళి. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది ఆవిడ? ఎక్కడ ఉంటుందో తెలియదు మేడం. ఇప్పుడు కాంటాక్ట్ లా నంబర్ అప్పుడు ఉండే. సరే, చిన్న అమ్మాయిని నీ దగ్గర ఉంచుకున్నావు, పెద్ద అమ్మాయిని కూడా ఉంచేసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకెళ్ళింది? ఎందుకు వెళ్ళనిచ్చావు? పెద్ద అమ్మాయి నా దగ్గర ఉంది మేడం. చిన్న అమ్మాయి అయితే ఎస్ఐ అన్నాడు కదా, పాప ఇల్లని, ఆమె బాగా డేంజర్, బ్లాక్ మెయిల్ చేస్తుంది, రేపటి ఏమన్నా కావచ్చు, ఆమె బ్లాక్ మెయిల్ చేస్తుంది, మనం ఏం చేద్దాం, వచ్చిన రోజు చూద్దాం కానీ వెళ్ళిపోని అని చెప్పింది మేడం ఎస్ఐ గారు. అదేదో కోర్టు ద్వారా లీగల్ గా డైవర్స్ తీసేసుకుంటే అయిపోయేది కదా. ఆమె ఇక్కడ నోటీస్ పంపాలి మేడం, అసలు ఎక్కడ ఉంటుందో తెలియదు నాకు. కాదయ్యా, ఆ రోజుల్లో సూసైడ్ అటెంప్ట్ చేసింది, విడాకులు ఇవ్వకపోతే ఊరుకోనంది, బ్లాక్ మెయిల్ చేసింది, అవేవో తాగింది. ఇన్ని చేస్తున్నప్పుడు అమ్మ మహాతల్లి నువ్వు నాకు అవసరం లేదని ఆ అమ్మాయికి డైవర్స్ ఇచ్చి పంపించేసి పిల్లలు నీ దగ్గర ఉంచుకుంటే బాగుండేదిగా. ఎందుకు ఆ రోజుల్లో డైవర్స్ ఇవ్వలేదు 3 years బ్యాక్?
అంటే ఇక ఉంటదేమో బాగుంటుంది. వాళ్ళ చుట్టాలను కూడా పిలిపించాను. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాను కదా మేడం, ఇక్కడ చింతలమానపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను మేడం. ఎస్ఐ అక్కడ నాకు పాప మళ్ళీ నేను పెడితే వాళ్ళ బాబాయిలు ముగ్గురులను పిలిపించాను మేడం. బాబాయ్ గాని వాళ్ళ తాత గాని ఇట్లా ఉంటారు కదా మేడం, సినీ తరఫున నుంచి పిలిస్తే అబ్బాయి బాగా చాలా మంచోడు సార్, ఈ అమ్మాయి బాగా డేంజర్, కరీంనగర్ నుంచి వెమ్లవాడ పోతుంది మేడం, వెమ్లవాడ నైట్ పోతుందట, అక్కడ నుంచి నాకు ఫోన్లు వచ్చినాయి. ఇట్లా వస్తే వాళ్ళు చెప్పిండ్రు అమ్మాయి బాగా డేంజర్ ఉంది సార్, ఇప్పుడు పిల్లగాని ఏం తప్పు లేదు, అమ్మాయి అసలు కరీంనగర్లోనే ఉంటుంది, మొత్తం కరీంనగర్ హైదరాబాద్ అని చెప్తే వాళ్ళు ఎస్ఐ ఆ రోజు సరే మంచిగా ఉండాలని పంపించింది మేడం అక్కడ నుంచి. సరే సరే, ఇప్పుడు మీకు ఏం కావాలి, ఏం అడుగుదామని ఫోన్ చేశారు మేడం? నేను ఇప్పుడు ఎలా చేయాలి మేడం? ఆమె అసలు నాకేం తెలుస్తలేదు మేడం. అసలు అమ్మాయికి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, అమ్మాయి నా మాట వింటలేదు. ఇప్పుడు మా వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు చేసుకున్న పనికి నువ్వేం బొందలు పడ్డావు, మేమేం చేసుడు, అమ్మాయికి డాడీ లేరు, అసలు బ్యాక్గ్రౌండ్ లేదు, ఇప్పుడు ఎవరిని అడుగుతావు, నువ్వు ఏం చేస్తావు, 2 పాపలు. నేను పరేషాన్లో ఉన్నా మేడం. అదే పరేషాన్లో ఉన్నావు కాబట్టే ఫోన్ చేసావు. ఏం కావాలి నీకు? అంటే అమ్మాయి కావాలనుకుంటున్నావా, ఇలాంటి అమ్మాయి నాకు అవసరం లేదండి అంటావా ఏంటి? మేడం అమ్మాయి మారి వస్తే బాగానే ఉంటుండే మేడం, ఫోన్లు లేక పిల్లలను చాలా మంచిగా చూసుకుంటే అయిపోతుంది కదా మేడం. వచ్చి ఫోన్లు, నేను ఒక రోజు మిషన్కి వెళ్తా అంటే అక్కడ నుంచి కూడా ఫోన్ మాట్లాడుతుండే మేడం. పాయింట్ లో ఇక్కడ పాయింట్ కి ఇట్లా మలిచింది. సరే అమ్మాయి మారదు, అమ్మాయి బిహేవియర్ అంతే, ఏం చేస్తావు? మారదంటే ఎలా మేడం? పిల్లల పరిస్థితి ఎలా మేడం? ఏంటి ఎట్టి పరిస్థితుల్లో ఆవిడ మారాల్సిందేనా నీ దృష్టి ప్రకారం? మారదని అయితే నేను అనుకుంటలేదు మేడం, మారదే అనుకుంటున్నా. చాలా సార్లు వాళ్ళ అందరికి చెప్పాను మేడం, వాళ్ళ అమ్మమ్మకి చెప్పాను, వాళ్ళ బాబాయ్ వాళ్ళ బాబు పెళ్లి అయిన సంవత్సరం నుంచే నువ్వు చెప్తూ వస్తున్నావు. 2015లో పెళ్లి అయింది, ఈ 9 ఏళ్లలో 6 ఏళ్లు నువ్వు చెప్తూనే వచ్చావు. ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ల దాకా వెళ్ళిపోయింది, నిన్ను వదిలించుకోవడం కుదరక పోలీస్ స్టేషన్లకు కూడా వెళ్ళింది. పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలియదు, సీక్రెట్ గా ఎక్కడో దాక్కుంటుంది. అయినా నాకు అమ్మాయి మారి రావాలండి అంటే ఎట్లా అండి? ఎవరు తీసుకొస్తారు? అమ్మాయి రానప్పుడు మీరు ఆల్టర్నేట్ ఎత్తుక్కోవాలి కదా. ఒకే స్టాండ్ మీద ఉంటే ఎట్లాగా? ఒకే స్టాండ్ మీద 3 ఏళ్ల నుంచి ఉన్నారు. వచ్చిందా అమ్మాయి? రాలేదు కదా. మీరు ఆల్టర్నేట్ మాట్లాడాలి. నాకు ఖచ్చితంగా అమ్మాయి మారి రావాలండి అంటే కుదరదు కదా. సరే ఒక నిమిషం లైన్లో ఉండండి సార్, లాస్ట్లో మాట్లాడతాను మీతో. మౌనిక గారు, ఈ కేసు చూస్తే నిజంగా పాపం ఆయన బాధితుడి కిందే లెక్క. ఇతని స్టోరీ వింటే మనం నిజంగా అర్థమవుతుంది, చాలా సఫరర్. రియల్గా ఒక అమ్మాయిని లవ్ చేశాడు, లవ్ చేసి వాడి బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదని తెలిసినా కూడా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ఈ రోజుల్లో ఎవరు పెళ్లి చేసుకోరు, వెనకాల బ్యాక్గ్రౌండ్ అవి లేవంటే ఏం చేస్తుందిలే అన్న ఒక ఉద్దేశంతో ఏమి అనకపోవచ్చు. తర్వాత అమ్మాయి కోర్టుల చుట్టూ ఏదో తిరగడం, లేదంటే ఇంకా ఆల్టర్నేట్ ఎత్తుక్కోవడం అనేది కామన్గా జరుగుతూ ఉంటాయి. ఈయన అయినా కూడా 2 years తిరిగిన తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఒక పాప పుట్టింది. అమ్మాయి హ్యాపీగా బాగుంటుందనే కదా అనుకుంటాడు. ఈలోపు ఏదో ఫ్యామిలీ బాగా డెవలప్ అవ్వాలి కాబట్టి, కుటుంబం ఒకటి వచ్చింది కాబట్టి పనికి అనేది వేరే ఎక్కడికో వంటకి వెళ్ళాడు, మిలిటరీ దాంట్లో. వెళ్ళిన దగ్గర నుంచి ఈవిడ గారికి ఆల్రెడీ ఇక్కడ నుంచే కాదు, ఈయన సక్సెస్ఫుల్గా ఆవిడ ఒప్పించో బలవంతం చేసో పెళ్లి చేసుకొని ఉంటాడే తప్ప రియల్గా అమ్మాయి ఎంతవరకు లవ్ చేసిందో డౌటే. ఒక పెళ్లి కావాలి, ఉన్న 10 మంది లవర్స్లో ఈయన ఒక్కడే యాక్సెప్ట్ చేసి ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యి ఉండొచ్చు. కానీ అది ఇతనికి తెలియదు. ఇతనేమనుకుంటాడు, నేనే లవర్ని, నన్ను ఇష్టపడింది, నన్ను పెళ్లి చేసుకుందాన్న ధ్యాసలోనే ఉన్నాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.